హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేటు అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి, ఐఏఎస్లకి ఐపీఎస్లకి సంబంధించి ఒక అనిశ్చితి నెలకొందా, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితులు అనుకుంటే, ఒక గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, ఇంకో గవర్నమెంట్ ఉంటే ఇంకొకలాగా, ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? అసలు మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు తీరుతులు మారే గత ఒక 15 సంవత్సరాలుగా చూసుకుంటుంటే ఎవరో చేసిన పాపాలకి తప్పులకి అధికారులు బలైపోతున్నారు. గతం నుంచి మామూలు చూసుకున్నా ఇక్కడ అధికారులు ఏంటంటే కేవలం ఎగ్జిక్యూటివ్ బాడీ, వాళ్ళకి స్వతంత్రత లేదు. ఆ పైనుండి కూడా ఏం చెప్తే చేయడమే. ఆ చేసే క్రమంలో పొరపాట్లు జరిగితే ఇక్కడ వీళ్ళు బుక్ అయిపోతున్నారు, అధికారులు బలవుతున్నారు. కేవలం పాత్రదారుల కింద మిగిలిపోతున్నారు. అసలు సూత్రధారులు ఉన్నారా లేదా, లేకపోతే సూత్రధారుల కింద క్రియేట్ చేయబడ్డారా, ఈ విషయాలని మరుగున పడిపోతున్నాయి. ఏ విషయమైనా ఇప్పుడు ఈ డిజిటల్ యుగం వచ్చాక మనకి నచ్చనోడిని ఏ రకంగానే బుక్ చేసేయచ్చు, నచ్చితే ఏ రకంగా సైడ్ చేసేయచ్చు అనేటువంటి భావం అయితే ప్రజల్లో ఉంది. అందులో పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణలో కొంచెం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో చేసిన పాపాలకి అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, తమ జీవితాన్ని పలంగా పెట్టి. కానీ ఇక్కడ ఒక అంశానికి సంబంధించి పర్టికులర్గా మాట్లాడుకుంటే, రీసెంట్గా 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ తెర మీద తీసుకొచ్చింది. గత ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టింది అంటూ ఆ హీరోయిన్తో స్టార్ట్ అయినటువంటి కాన్వర్జేషను ఐపీఎస్ల మీద వేటు పడేదాకా తీసుకొచ్చింది. అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఐపీఎస్ని సస్పెండ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉందా? మీడియా వార్తలు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందా? అసలు దీంట్లో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే వీళ్ళని పక్కన పెట్టారా? అసలు ఏ యాంగిల్లో ఐపీఎస్ని సస్పెండ్ చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జత్వాని కేసు అంతే పక్కన పెడితే ఇప్పుడు ఇది ఊహించిందే. ఎందుకంటే గవర్నమెంట్ మారాక ఆటోమేటిక్గా వీళ్ళ లిస్టులో కూడా రాసుకున్నారు. ఓకే, కాంతిరాణ టాటా గారు అవునండి, విశాల్ గున్ని గారు అవునండి. అంటే ఒకవేళ తప్పు జరిగితే శిక్ష పడవలసింది, అది వేరే సంగతి, వేరే మార్కులు వెళ్ళచ్చు. కానీ వీళ్ళు టార్గెటెడ్గా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, సునీల్ కుమార్ గారు కానీ మనం అందరూ గెస్ చేయొచ్చు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇది వాళ్ళని నెక్స్ట్ టార్గెట్. కాంతిరాణ టాటా గారు సిపిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయే కేసులో ఆయన ఇలాగా దేవినేని వీళ్ళందరినీ అరెస్టులు చేయడానికి రెడీ అయ్యారు. సో దాంతో టార్గెట్, మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి తీరుస్తాం. సో ఇవన్నీ బట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది, దొరికారు టక్కుమని. ఇందులో కాకపోయినా ఏ రకంగా వాళ్ళు టార్గెటెడ్ ఐపీఎస్ని ఖచ్చితంగా పక్కన పెడతారు. సో పక్కన పెట్టడానికి అసలు ఐపీఎస్ని పక్కన పెట్టచ్చా లేదా అన్నది పక్కన పెడితే, ఒకళ్ళు తప్పు జరుగుంటే ఓకే, ఒకళ్ళు జరగకపోతే మటుకు బలైనట్టుగానే లెక్క. అది కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలా అక్కర్లేదా అని మీరు ప్రశ్నలు వేశారు. ఐపీఎస్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాలని. సేమ్ ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కింద ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారిని, ఏబీ వెంకటేశ్వరరావు గారిని కొంచెం ఆయన హంటింగ్ చేసినట్టుగా, వేటాడినట్టుగానే చేశారు. ఆయన మొదటి నుంచి తీసి హైకోర్టులు చెప్పిన పోస్టింగ్ ఇవ్వకుండా, ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ సస్పెండ్ చేసి, సుప్రీంకోర్టు చెప్పిన ఇవ్వకుండా, ఈ రకంగా చేసి ఆయనకి చివరికి రిటైర్ అయిపోయే పరిస్థితి క్రియేట్ చేశారు పోస్టులు ఇవ్వకుండా. సో అందులో ఏ రకమైనటువంటి పారదర్శకత ఉంది? ఇందులోనే అంతే. తప్పు చేశాడు, నిరూపించారు. అయితే ఇందులో ఇక్కడ పోతే జత్వాని కేసు విషయంలోకి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వంలోనైనా సరే అధికారులు అన్నది ప్రభుత్వ నేత చెప్పిన దశ నిర్దేశం ప్రకారం మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు కూడా ఇదే చేశారు. అది రైటా రాంగ్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లిస్టులో వాళ్ళని సస్పెండ్ చేయండి అన్నారు, ఎంక్వైరీలు చేసినట్టు చూపెట్టారు, సస్పెండ్ చేయండి అన్నారు. నేను చేయని ఇది కరెక్ట్గా ఉందని ఏ ఒక్క అధికారైనా చెప్పగలరా? చెప్పకపోతే వాళ్ళకి వైసీపీ ముద్ర అంటగడతారు. సేమ్ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లోనే సరే ప్రభుత్వ అధినేత చెప్పింది చేయలేదనుకోండి, వీళ్ళు టీడీపీ వాళ్ళని అంటగడతారు. ఇక్కడ ఏదేమైనా
కూడా టార్గెటెడ్ ఉంది, వాళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉండే వ్యక్తులు. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలా, మన గవర్నమెంట్ వచ్చాక మన వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం కాకుండా ఒక థర్డ్ పార్టీది ఇలాంటి కోకోలలో పోలీసులు చేస్తున్న నేరాలు జత్వాని గారి కేసే కాదు, చాలా మంది విషయాల్లో అన్యాయాలు జరిగాయి. అమాయకుల్ని చాలా మందిని డిటెన్షన్లో పెట్టారు. అలాగే ఫైనాన్షియల్ కేసుల విషయంలో ఇప్పుడు క్యాపిటల్ అని, బజాజ్ అని పెద్ద పెద్దవాళ్ళు ఈఎంఐలు కట్టట్లేదని వేధించినప్పుడు వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకొని ఉన్నాయి. ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ప్రతి దాని వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటుంది, పోలీస్ వైఫల్యం ఉన్నది ఉంటుంది. ఓకే, అక్కడ నచ్చిన ఆఫీసర్ ఉంటే ఆటోమేటిక్గా సైడ్ వేస్తారు, నచ్చకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి. కొంచెం జత్వాని కేసులో అమ్మాయికి అన్యాయం జరిగిందనడానికి వాళ్ళు ఒక రీజన్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇవ్వక ముందనే వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఐఏపీఎస్ ఆఫీసర్లు బొంబే టికెట్లు కొనుక్కొని అన్నట్టుగా వస్తున్నాయి. అందులో వార్త అవి నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కానీ అలా కనుకైతే అసలు ఎఫ్ఐఆర్ రాకుండానే ఒక ఐజీ స్థాయి వ్యక్తులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అక్కడికి బొంబాయి వెళ్ళి అక్కడ దానికి తగ్గనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఆవిడని ఇలా తీసుకొచ్చేసారంటే అది కొంచెం తప్పే అవుతుంది, బాధాకరమైనటువంటి విషయం అవుతుంది. ఒక పక్క అటు సైడ్ ఛానల్స్ ఎలా చెప్తున్నాయంటే ఈ అమ్మాయి తాలూకు బ్యాక్గ్రౌండ్ అంతటిని బయటకు తీసుకొస్తున్నాయి. ఈ అమ్మాయిని చాలామంది ట్రాప్ చేసిందని, ఈ అమ్మాయి మోసం చేసిందని రకరకాల. ఆఫ్ కోర్స్ ఆ అమ్మాయి ఎలాంటిదామనండి, కోర్టుల దృష్టిలో ఆవిడ ప్రీవియస్ క్యారెక్టర్ నాట్ నెసరీ. ఆవిడ ప్రీవియస్ క్యారెక్టర్ని పట్టుకుని ఇప్పుడు చేద్దాను కాదు, ఇక్కడ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్గా పాటించారా లేదా. ఆ అమ్మాయి మీద ఇక్కడ కంప్లైంట్ పెట్టారు, ఏ కారణం చేత కంప్లైంట్ పెట్టారు. సో ఆ అమ్మాయి బయటకు వచ్చేసాక ఆటోమేటిక్గా కేసు ఎందుకు క్లోజ్ అయిపోయినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ కోర్టులో వేసి తీసారా లేదా అన్నది. కానీ ఈ అమ్మాయి అరెస్ట్ చేసి రావడం, అక్కడ ఈ అమ్మాయి ఎవరి మీద అయితే జిందాల్ గారిని ఒక వ్యక్తి మీద కేసు పెట్టిందో ఆ వ్యక్తి మీద కేసు ఇవిడ వాపస్ తీసుకోవడం, ఇక్కడ కేసు పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూస్తే పైనుంచి ప్రెజర్ ఎక్కువగా ఉండి వీళ్ళు చేశారన్నట్టుగా ఉంది. పై వాళ్ళు ఎలాగే తప్పించుకుంటారు, కిందన వీళ్ళకి సర్వీస్లో మా ఆయన మచ్చ కింద మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు అన్యాయం జరిగినటువంటి అదే సదరు జత్వాని గారికి న్యాయం చేయాలనుకున్నప్పుడు పలానా వ్యక్తి ద్వారా నేను మోసపోయాను, పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, నన్ను నమ్మించి మోసం చేశాడని చెప్పి వ్యక్తి మీద చెప్తున్నప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తి, లేదంటే ఆ వ్యక్తి మీద నిర్భయ కేసు పెట్టాలా, లేదంటే ఇంకా వేరే కేసు పెట్టాలా, ఈవిడికి ఏ విధంగా న్యాయం చేయాలనేటువంటి న్యాయం చేసే విధానంలో కేవలం ఐపీఎస్ల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. వీళ్ళు చేసిన పనులు, వీళ్ళకి అంత ఆతృత ఏంది ఈ కేసులో అనే యాంగిల్లో వీళ్ళని సస్పెండ్ చేయటం. అసలు ఆ అమ్మాయి కేసు పెడుతుంది కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి మీద, అతనికి వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా అది సెకండరీ. ఇంకొకటి సజ్జల జిందాల్ మీద, అసలు వాళ్ళిద్దరూ ఈ కేసులో ఎక్కడ లేరు, కానీ కేవలం ఈ ముగ్గురు ఆఫీసర్ల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. దీని గురించే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారా, అసలు ఏం జరుగుతుందండి? ఎస్, ఇప్పుడు ఇక్కడ విద్యాసాగర్ గారి మీద అమ్మాయి కేసు ఎక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఎక్కడ పెట్టాలి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. ఒకవేళ విద్యాసాగర్ గారి మీద కేసు పెడితే అక్కడ పెట్టాలి, ఆ అమ్మాయి ఏం పెట్టలేదు. ఆ అమ్మాయి మీద వీళ్ళు పెట్టారు కేసు, కుక్కల విద్యాసాగర్ గారు అని ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం. అంటే జిందాల్ గారు ఒత్తిడి వల్ల ఇచ్చారా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో పెద్దల వాళ్ళతో ఒత్తిడి వల్ల ఇచ్చారా అన్నది తర్వాత సంగతి. వాళ్ళు పెట్టారు కాబట్టి తీసుకొచ్చారు, సక్రమంగా తీసుకొచ్చారు అక్రమంగా తీసుకొచ్చారు అన్న విషయంలో అక్రమంగా తీసుకొచ్చారు అనేటువంటి విషయం బయటపడింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ ఒకవేళ కేసు పెట్టుంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది కూడా నన్ను అనైతికంగా తీసుకొచ్చి ఇంతకాలం రిమాండ్లో ఉంచారు అన్న విషయం మీద కంప్లైంట్ ఇచ్చింది. అంటే అనైతికంగా తీసుకొచ్చి కంప్లైంట్ ఎవరు చేశారు అన్న విషయం మీద ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తూ దీనికి అంతటికీ కారణం అసలు విద్యాసాగర్, నువ్వు ఎలా కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళని సస్పెండ్ చేశారు, విద్యాసాగర్ గారి మీద కేసులు పెట్టారు, కేసులు అయితే పెట్టారు విద్యాసాగర్ గారి మీద, వీళ్ళని సస్పెండ్ చేశారు. వీళ్ళ మీద కేసులు పెడితే అరెస్ట్ చూపిస్తారా లేదా ఇవన్నీ మరి ఇంకా రావాలి విషయాలు. అంటే ముంబై నటికి జరిగినటువంటి అన్యాయం, ఒక మహిళని
వితౌట్ కేసులో లేదంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్ లేకుండానో అనైతికంగా తీసుకొచ్చి పెట్టారు అనేటువంటి దాని మీద చూపెడుతున్నటువంటి శ్రద్ధ, ఆ విషయం బయటకు వచ్చిన గత 2-3 రోజులకే నెక్స్ట్ గుడ్లవల్లేరు అనేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది అంటే మళ్ళీ దాన్ని పైగా బుకాయించే ప్రయత్నం చేస్తుంది. మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, ఉంటే బయట పెట్టండి, మేము యాక్షన్ తీసుకుంటాం. అసలు అక్కడ ఏం జరగలేదు అనేటువంటి దాన్ని ఈజీగా తీసి పక్కన పడేసేటువంటి దానికే ప్రయత్నాలు చేస్తుంది తప్ప జరిగిన దాని మీద బాధ్యులు ఎవరు, ఎవరి మీద బాధ్యత తీసుకోవాలనే దాని మీద పక్కన పడేశారంటే ఏం చెప్తారు? నేను ఇక్కడ అంటున్నాను కదా, ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ లేదన్నా. ఇప్పుడు వీళ్ళు అరెస్టుల వెనక కూడా రాజకీయ కోణం ఉంది. ఓకే, ఇప్పుడు అది వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన పని. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఎక్కడ దొరుకుతారు అనే స్థితి ఎక్కడొకటి దొరుకుతారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఐపీఎస్లు చేసింది సక్రమం నేను అంటున్నది. వాళ్ళని టార్గెట్ చేయాలి కాబట్టి తీశారు ఏదో రకంగా అనేసి. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లో ఉంది కదా, ఇది నెక్స్ట్ గవర్నమెంట్ చేస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకోటి వస్తే చేస్తుంది. ఇప్పుడు పని ఏంటంటే ప్రజల మీద పరిపాలన కంట ఇలాంటి విషయాల మీద దృష్టి ఎక్కువ సారిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఇప్పుడు వీళ్ళంటే ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేయగలిగారు. ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు సక్రమం అక్రమం అనేది కోర్టులో నుంచి కూడా తీయించగలరా కేసులు? ప్రభుత్వాలు కోర్టులో కేసు ఎలాగ రన్ అవుతుంది కదా, ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి చేశారు రాంగ్ కాబట్టి. మరి కోర్టులో కేసు ఏమవుతుంది? ఆ అమ్మాయి మీద పెట్టింది. కోర్టులు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి పనిచేయవు కదా, అంతే కదా. ఇప్పుడు అరెస్ట్ అక్రమం కాబట్టి అలా ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేశారు అంటే కోర్టులో ఉన్నటువంటి వ్యక్తుల మీద, లాయర్ల మీద, జడ్జిల మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు అని చెప్పి ఏదో ప్రూవ్ అయింది కాబట్టి. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అది కోర్టు జడ్జిమెంట్ ఇస్తే తప్ప గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా. కుక్కల విద్యాసాగర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో వాస్తవం ఎంత ఉంది లేదనేది కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఈ అమ్మాయిని అనైతికంగా తీసుకొచ్చారు. దాంతో సజ్జల జిందాల్ ఆయన విషయంలో ఎక్కడ అనుమానాలు వస్తున్నాయంటే వాళ్ళు అక్కడ కేసు విత్డ్రా చేయించారు బలవంతంగా, టార్చర్ పెట్టి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే నిజంగా అసలు వీళ్ళు ఎందుకు ముందు వెళ్ళారో కూడా అర్థం కావట్లేదు. కంప్లైంట్ తీసుకున్నారు అనుకోండి, కంప్లైంట్ తీసుకుని ఆటోమేటిక్గా వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మాయి మీద ఏదో కేసు పెట్టండి అని ఉంటారు, ముందు వెళ్ళిపోండి పలానా ఈ క్షణం వెళ్ళిపోండి అనేసి చెప్పుండరు. అంటే వీళ్ళకి కొంచెం ప్రమోషన్స్ అవి కొంత వీళ్ళు ఓవర్ యాక్షన్ ఉంటుంది. అది గవర్నమెంట్ కూడా, పాత గవర్నమెంట్ కూడా ఒక మాయన మచ్చగా మిగిలిపోతుంది. వాళ్ళేదో పంపించాను, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ తాలూకు మనుషులు ఒకటి ఏదో అమ్మాయి అబ్బాయిని పెడుతున్నట్టు ఉంది, కొంచెం దీన్ని టేకప్ చేసి తీసుకురండి అన్నారు. సో వాళ్ళ దగ్గర 100కి 100 మార్కులు వేయించుకోవడానికి వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయి తీసుకొచ్చి మేము అందరం వెళ్ళామండి, ఇవన్నీ మంచి పోస్టింగ్ల కోసం దీనికోసం ఓవర్గా చేసి ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఆ ప్రభుత్వమే చూపించేటువంటి చర్యలు, లేదంటే గత ప్రభుత్వంలో ఎవరెవరు చేశారు వాళ్ళ మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు అనేటువంటి వాటికి ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు బలైపోతున్నటువంటి తరుణంలో నెక్స్ట్ ఎవరైనా రాష్ట్రానికి రావాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో చూసుకుంటే మాకు ఐఏఎస్లో కొరత ఉంది, మాకు ఐఏఎస్ని కేటాయించండి అని చెప్పి కేంద్రానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పక్కన పెట్టి ఇటు డీజీపీ ఆఫీస్కో లేదంటే అటు సిఎస్ ఆఫీస్కో అటాచ్ చేసినటువంటి పరిస్థితి. ఉన్న వాళ్ళనేమో వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు మాకు కొరత ఉంది కావాలనేటువంటి పరిస్థితిలో వీడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి జరుగుతుంటే, కొత్తగా ఎవరైనా రాష్ట్రానికి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోస్టింగ్ వేస్తే రాష్ట్రానికి రావడానికి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు సుముఖత చూపించే పరిస్థితులు ఉంటాయంటారా? లేవండి, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అధికారులని ఉపయోగించుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. ఐఏఎస్లను అయితే దోచుకోవడానికి వాళ్ళకి అక్రమంగా పర్మిషన్లు ఇవ్వడానికి ఒకటి, ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటంటే అవతల వాళ్ళని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఒకటి ఉపయోగించుకుంటున్నారు. సో దీనివల్ల ఎవరు బలవుతున్నారంటే ముందుగా వేటు పడేది వాళ్ళే. ఓకే, ఇప్పుడు రాజకీయ నాయకులది ఏముందండి, రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే ఏముందండి, అరెస్ట్ చేస్తారు, ముందుకు వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. డబ్బు ఉందంటే బెయిల్ తెచ్చుకుంటాడు, డబ్బు లేకపోతే 10 రోజులు జైల్లో ఉంటాడు, తర్వాత బెయిల్ వస్తుంది. అంటే వాళ్ళ కోర్టులు అంటే ఈజీ అయిపోయాయి. ఇప్పుడు అధికారుల పరిస్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ జీరో అయినట్టే కదా. ఏవైతే తర్వాత డిస్మిస్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ దాంట్లో వెంకటేశ్వర గారి పరిస్థితి ఏముంది, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వర గారి పరిస్థితి, ఆయన అయిన దగ్గర నుంచే ఏమీ లేదు, చివరి వరకు వచ్చారు.
ఇప్పుడు ఆ చేశారు కాబట్టి వీళ్ళని అదే చేస్తారు. వీళ్ళకి అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకి ఇంకా ఏమైనా సర్వీస్ ఉంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ అయినా వస్తే ఇది, కానీ వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ సర్వీస్ అయిపోయినట్టే. కోర్టులో నడుస్తుంది, ఈ కోర్టుకు పోతే పై కోర్టుకు వేసుకుంటారు, పై కోర్టుకు పోతే పై కోర్టుకు వేసుకుంటారు. అక్కడ అందులో ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, ఇందులో ఈ అమ్మాయి ద్వారా చేస్తున్నారు. ఇంకా తప్పితే చాలామంది అధికారులు బయటకు వస్తాయి. చాలా ఇప్పుడు తప్పు చేసే దానికి చాలామంది అధికారులు బయటకు వస్తాయి పెట్టేయాలంటే. ఇప్పుడు తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఎవరున్నారు, సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో ఇప్పుడు వీళ్ళ మీద కక్ష సాధింపులు చర్యలు చేసే భాగంగా ఈ నటిని బయటికి తీసుకొచ్చారంటారా? నటిని బయటికి తీసుకొచ్చారా అంటే ఆ అమ్మాయి కూడా ఈ గవర్నమెంట్ మార్గానే ఆమె వచ్చింది. ఆమె వచ్చిందా వాళ్ళు తీసుకొచ్చారు అన్నంగా అది అనేకంట ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే విధానం అక్రమం అన్నటువంటి విషయం అంతా వాస్తవం. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ఐపీఎస్లో ఐఏఎస్ లెవెల్లో వెళ్ళక్కలేదండి. అది ఎవరైనా పైనుంచి ఒత్తిడి తెచ్చారా, లేకపోతే జిందాల్ గారు వాళ్ళ డేట్గా వీళ్ళకి ఫోన్ చేసారా, కుక్కల విద్యాసాగర్ గారితో ఉన్న లింకప్స్ వల్ల వీళ్ళు ముందుకు వెళ్ళారా అనేది పక్కన పెడితే ఆ అమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని వీళ్ళని కూడా టార్చర్ చేశారు. అంత టార్చర్ అనవసరం. ఇప్పుడు పోలీసులకు ఆ అధికారం లేదు. ఇప్పుడు తప్పు చేసేటనుకోండి కేసు పెడతారు, లోపలికి వేస్తారు, కోర్టు చూసుకుంటుంది శిక్షించాలా అక్కర్లేదు అనేసి. మానసిక ఒత్తిడి లేకపోతే కస్టడీ పిటిషన్ పడేసుకుంటారు, కస్టడీ పిటిషన్లో నిజాలు తేల్చుకుంటారు. అంతేగాని అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇప్పుడు డీజీపీకే తెలియదు అంటున్నారు, ఇప్పుడు పై బాస్కే తెలియదంటే తీసుకొచ్చింది మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేశారు ఓకే అన్నది. ఇన్ఫ్లుయెన్స్ అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేస్తారు కొంతమంది. ఇప్పుడు ఆయన నాలెడ్జ్లో ఉందో లేదో. ఏదైనా బయటకు వస్తే మటుకు అధికారులు బలవుతారు. ఇలాంటి విషయాల్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒక ప్రభుత్వాది నేతలు చెప్పినా ఇంకోటి చెప్పినా మీ అధికార పరిధిని గుర్తించుకుని మనం ఎంతవరకు చేయాలి, లేకపోతే మనం రిస్క్లో పడతామా, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ మారితే మనం బలవుతామా, ఖచ్చితంగా బలవుతారు. ఈ గవర్నమెంట్ వెబ్ కోసం చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్లో బలవుతారు. ఇది మనం గత దశాబ్దాల కాలంగా చూసుకుంటాం. గవర్నమెంట్లు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ వీళ్ళ సర్వీస్ అనేది పర్మనెంట్ కదా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రమోషన్స్ కోసము లాపతాలకు అడుగులు వచ్చి వాళ్ళు అలా చెప్తే వాళ్ళు ఇంత చెప్తే అంత చేయడం, వీళ్ళ పని వీళ్ళు చేసి సక్రమంగా చేస్తే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూసాము, కేరళలో ఉన్నటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారిని పిఠాపురంకి తెప్పించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాగే వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ సీనియారిటీని బట్టి మాకు ఫలానా అధికారి కావాలి మాకు ఇవ్వండి అని ఈ యాంగిల్లో గవర్నమెంట్లో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాకు వద్దు అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఈ గవర్నమెంట్లు కల్పిస్తున్నాయా, లేదు అధికారులే కొని తెచ్చుకుంటున్నారా? అంటే ఇప్పుడు పలానా వాడు పలానా ఆఫీసర్ని పలానా చోటకి రప్పించుకున్నాడంటే వాళ్ళు చెప్పే పదాలు సిన్సియారిటీ అని, వాళ్ళ సిన్సియారిటీని చూసి తెప్పించుకున్నామని. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తం వాళ్ళకు అనుకూలంగా ఉంటాడు కూడా తెప్పించుకున్నారు అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తిని తెప్పించుకుంటే వాళ్ళు అలా చెప్తే అలా చేస్తారు. దేనికి నో అనరు. ఇప్పుడు ఉన్న అధికారితో పని చేయించుకోవచ్చు కదా, అంటే ఉన్న అధికారులు సిన్సియర్ కాదనా, మనకు అనుకూలంగా ఉండరానా? ఎప్పుడైనా చూడండి గవర్నమెంట్ రాగానే ఆటోమేటిక్గా ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరిని నమ్మట్లేదు అధికారులని ఎవడో నమ్మట్లేదు. డైరెక్ట్గా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అందరు ఎమ్మెల్యేలకి కూర్చోబెట్టుకుని అందరు మినిస్టర్లు కూర్చోబెట్టుకుని మీ పిఏల కింద కానీ గతంలో ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఎవరిని చేయకండి, ఎవరిని ఉంచకండి, మొత్తం అందరినీ మార్చవలసిందే అని సైన్ ఇచ్చాడు. మరి ఇక్కడ తెలంగాణలో డిఫరెంట్గా ఉంది. ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా చేయలేదు. గత చీఫ్ సెక్రటరీనే కంటిన్యూ చేశారు, మళ్ళీ సిపి కింద ఆయన్ని తీసుకొచ్చారు, సివి ఆనంద్ గారిని. ఇప్పుడు అధికారి నిజాయితీ మీద దృష్టి పెట్టాలి తప్ప గతంలో వాళ్ళకి అనుకూలంగా పనిచేసేది కూడా తీసేయాలి, ఇప్పుడు మన చేత అనుకూలంగా తీసుకురావాలి. ఇప్పుడు గతంలో ఉండేవాళ్ళు తీశారు, వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళని వాళ్ళని ఏదో విధమైన ఎలిగేషన్స్ పెట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు అనుకూలంగా ఉండేవాళ్ళు నెక్స్ట్ పరిస్థితి అదే అవుతుంది. ఇప్పుడు అందువల్ల నిజంగా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం, లేదు వాళ్ళ పక్క రాష్ట్రాలకి కేంద్రానికి అటాచ్ చేస్తే కేంద్రాలు ఇంకో రాష్ట్రానికి వాడుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అయితే ఇక్కడ ఐపీఎస్లు కాకుండా వీళ్ళు వైపీఎస్లు అనేటువంటి క్యాప్షన్లు తగిలిస్తున్నారు. ఆ సంబంధిత ఛానల్స్ కావచ్చు, ఆ సంబంధిత పేపర్స్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ
వాస్తవానికి మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కాదండి. అందరికీ సంపాదనే ప్రధాన జయం అయిపోయిందండి. నాకు బాగా లాభిస్తే నేను పని చేస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాకు ఫర్గా ఉంటుంది, నాకు బాగుంటుంది, నేను ఆయన గుడ్ లుక్స్లో ఉన్నాను, వెళ్ళిపోవడం, నాకు పలానా పోస్టింగ్ కావాలా, మామూలు కాదు, ఉద్యోగం చేయడానికి ఏదవుతానేటండి, నాకు కలెక్టర్ కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా, లేకపోతే పలానా స్టేషన్లో నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కావాలా, అధికారులు. ఎందుకు ఇది? ఏ పోస్ట్ అవుతే ఏముంది, గవర్నమెంట్ శాలరీనే కదా వచ్చింది, అంతేగా. మరి ఆ పలానా పోస్ట్ని డిమాండ్ చేయడం దేనికి? అందులో కొంత వెసులుబాటు ఉంటుంది. ఓకే, మనది వడ్డించి వాడు మనోడైతే అక్కడ ఉన్నా పర్లేదు, సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంపాదనే ప్రధాన ధ్యేయంగా. ఇందులో మన అవినీతి కోణంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని గత ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయట్లేదు. ఇందులో వీళ్ళు లబ్ధి ఏం పొందుతున్నారు, వీళ్ళకి అంత లబ్ధి ఏం వచ్చింది కాబట్టి వీళ్ళు వెళ్ళగలిగారు. ఇప్పుడు అందరూ అలా చేశారు కదా, ఒక రాంగ్ చేయడానికి ఓ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. పలానా వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు, ఇతని చేత కంప్లైంట్ తీసుకొచ్చారు, దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి చేయొచ్చు. దాన్ని ఓవర్టేక్ చేసుకుని అంతకంటే ముందుగా అడ్వాన్స్డ్గా చేశారంటే అక్కడ వేయించుకోవాల్సిన మార్కులు ఏమున్నాయి? ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అయినా ఇతను గవర్నమెంట్లో అంత కీ పర్సన్ అని అనుకుంటున్నది ఇప్పుడే నేను పేరు విన్నాను, ఈ మధ్యలోనే, ఈ కేసులోనే. అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్ట్ చేసిన కొత్తలో ఉండేవాడు, ఆ తర్వాత వెళ్ళిపోయినాడు అనేటువంటిది అందువల్ల గవర్నమెంట్కి అపాదించకూడదు. అతనే చెప్తున్నాడు కదా, వైసీపీకి నాకు సంబంధం లేదని ఎప్పుడు వెళ్ళిపోయినాడు. అందువల్ల ఇతను జిందాల్కి వాళ్ళు ఏమన్నా ఎక్కువ ఏమన్నా చూపారా, లేకపోతే ఇతనే ఏమన్నా చేసాడా, అందువల్ల అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోయారు అనే కోణంలో ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవినీతి అన్నది ప్రధాన కారణం ఉంటుంది. ఒక అధికారి అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి కూడా. అందువల్ల ఇవి ఈ కేసుల్లోనే కాదండి, చాలా కేసుల్లో జరుగుతున్నాయండి. ఓకే, దోషులందరూ బయటకు రాగలుగుతున్నారు, నిర్దోషులేమో శిక్షించబడుతున్నారు, వాళ్ళ స్వార్థం కూడా. దాంతోపాటు రాజకీయాలు కూడా జరిగాయంటే ఆ రాజకీయాల్లో ఆటోమేటిక్గా పార్టీ మారగానే వాళ్ళకి అన్యాయం జరిగితే మటుకు బుక్ చేస్తున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన అధికారులు అందరితోటి వాళ్ళకి జరిగాయి. ఇప్పుడు కాంతిరాణ టాటా గారు చూసాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద రాయిసిన కేసులో ఆయన కొంచెం ఓవర్గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి తెలుగుదేశానికి ఆపాదించడం, వాళ్ళు చేశారా లేదని తెలియదు కానీ ఆపాదించడం. సో దాంతో వాళ్ళు ముందే హెచ్చరించారు, మేము వచ్చాక మీ సంగతి తెలుస్తాం అనేసి. ఇప్పుడు అలాగే ఈ ముందు డిఎస్పీగా సస్పెండ్ అయ్యాడు హనుమంతరావు గారు, ఏసీపీని. ఆయన విషయంలో పిఠాపురంలో వర్మ గారు ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. సాయిధరం పేజీ మీద ఆయన కాకినాడ డిఎస్పీగా ఉండగా సాయిధరం పేజీ మీద అటాక్ జరిగితే అసలు అది పెద్ద అటాకే కాదన్నాడు. సో మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి తెలుస్తాం అన్నారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా కలిసి వచ్చాయి ఈ విషయంలో. అందువల్ల ఇదే కాదు, ఇంకా లిస్ట్ ఉంది, ఆ లిస్టులో కూడా పడిన వాళ్ళందరూ బయటకు వస్తారు. కొంతమందిని ఇప్పుడు అవేమీ లేకపోతే పోస్టింగ్ ఇవ్వచ్చు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జత్వాని కేసు పక్కన పెట్టండి, జత్వాని గారి కేసు పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళందరినీ వీఆర్కి ఎందుకు పంపించారు? సునీల్ కుమార్ గారిని, కాంతిరాణ టాటా గారిని, విశాల్ గున్ని గారిని, సీతారామంజలి గారిని, వీళ్ళందరినీ పంపించారు కదా వీఆర్లో. వీఆర్లో పంపించి పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చి సంతకాలు పెట్టాలి, అక్కడ కూర్చోవాలి, పోస్టింగ్ ఇవ్వకుండా. ఇప్పుడు నచ్చపోతే వేరే డిపార్ట్మెంట్కి వేయాలా, పనికొచ్చే డిపార్ట్మెంట్, పనికిరాని డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయనివ్వాలా, లేకపోతే వీఆర్కి పంపించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి అక్కడ కూర్చోవాలి, పొద్దున్నీ సాయంత్రం వరకు మా ఎదురుగుండం కూర్చోవాలి. మరి దీన్ని ఏమంటారు? కక్షాదింపనరా? అది ఉన్నప్పుడు వాళ్ళు దొరికితే ఆటోమేటిక్గా ఎక్కడొకటి వాళ్ళ మీద తవ్వుతారు కదా, వెనకాల ఏమేం కేసులు పెట్టారు ఏంటి అనేసి. ఇది వెరీ ఈజీ అండి. మీకు ఒక విషయం గూగుల్లో కొట్టారనుకోండి ఆటోమేటిక్గా వస్తాయి, ఆ బాధితులను పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వస్తాయి మీకు ఏం అన్యాయం జరిగిందని. ఇప్పుడు ఒక ఎస్ఐని టార్గెట్ చేయాలా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని టార్గెట్ చేయాలనుకున్నాం. ఈ సిఐ గారు ఎన్ని కేసులు పెట్టాడు ఈ నెలలో?
ఈ నెలలో కేసులు పెడితే ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఉమ్, ఆ డిపార్ట్మెంట్లోనే ఎవడొకడు కోవర్ట్ ఉంటాడు, ఆ పార్టీ వాడు ఉంటాడు, ఈ పార్టీ వాడు ఉంటాడు. ఉమ్, పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ సిఏ గారు అంటే పన్నోడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఈయన ఇందులో ఉన్నాడంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టండి. ఆ బాధితులు పిలిపించడం, కంప్లైంట్ ఇప్పించడం. ఉమ్, ఈ గవర్నమెంట్ నేను చేసేది. డిజిటల్ వచ్చాక ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తున్నాయి. ఉమ్, పట్టుకోవాలంటే ప్రతి ఓడు దొరుకుతాడండి. ఓకే. ప్రతి ఓడు రాంగ్ చేసినట్టే ఏదో కేసులో. ఉమ్, డబ్బుకు లొంగో, అధికారానికి లొంగో, సామాన్యులను బాధ పెట్టో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక విషయంలో సైబర్ దాంట్లో ఒక 22,500 మిస్ అయింది నాది అమౌంట్. ఉమ్, నేను కంప్లైంట్ ఇచ్చాను. వాడు పూణే బ్రాంచ్ నుంచి తీసుకొచ్చాడు, అమౌంట్ డ్రా చేసుకున్నాడు. ఉమ్, ఆ రోజు ఆదివారం అయింది. టక్మన్ ఏదో చెప్పడంలో భాగంగా అయింది. దాని పూర్వపరాల తర్వాత మాట్లాడుకున్నాం. అది పలానా చోట నుంచి వచ్చింది, ఉమ్, అది ఏ ఏటీఎం దగ్గర నుంచి వచ్చిందో, ఎవరు తీసుకున్నారో అన్నీ ఉన్నాయి డీటెయిల్స్. మరి ఎందుకు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయట్లేదు? పోనీ వీళ్ళు కనీసం ఏ ఫారిన్ నుంచో వచ్చి మిస్లీడ్ అవ్వలేదు కదా. కనీసం పూణే వాళ్ళకి చెప్తే వాళ్ళైనా అరెస్ట్ చేస్తారు కదా. ఉమ్, మామూలు విషయంలో ఈ పని చేయవు. ఉమ్, ఇప్పుడు నేను దీన్ని సీరియస్గా తీసుకుని, ఇప్పుడు నాకు ఎవడన్నా ఫరగా ఉన్న ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోటి ఫరగా ఉన్నాడు అనుకోండి, ఉమ్, వాళ్ళకి పలానా సిఏ పడలేదు అనుకోండి, ఈ కేసులో ఎందుకు నెగ్లెక్ట్ చేసేవనంటే, ఉమ్, నీకు పలానా పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు కదా, ఏ అక్కడి నుంచి తీశారు ఐడెంటిఫై అయ్యాడు కదా, అక్కడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, లేదంటే కేసులో అశ్రద్ధ వహించినందుకు సస్పెండ్. ఉమ్, నచ్చకపోతే, నచ్చితే గొడవ లేదు. ఉమ్, నచ్చకపోతే వాళ్ళని తీసుకొచ్చినా కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇక్కడ జరుగుతుంది ఇదే, ఓకే. రాబోయే కాలంలో జరగబోయేది కూడా ఇదే. ఉమ్, అందువల్ల ఎందుకంటే అధికారులు తస్మాత్ జాగ్రత్త, మీరు మీ పరిధి దాటి మట్టుకు వెళ్ళకండి. సామాన్యుడికో రకంగా అధికారాల కోసం, లేకపోతే రాజకీయ నాయకుల ప్రాబల్యం కోసమో, డబ్బు కోసమో మీరు అవతలోడు ఉచ్చులో కన్నా పడితే ఆటోమేటిక్గా ఏదో రోజున ఉమ్. ఖచ్చితంగా దొరుకుతారు. ఇది మటుకు వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లో జరుగుతున్నటువంటి కక్ష సాధింపు చర్యల, వాళ్ళు చేయకపోతే పైన నిజంగానే వాళ్ళు తప్పు చేశారా, దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనే దానికి హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.